ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే మనము మన మిద్దె తోటలో ఎలాంటి పనులు చేసుకుంటున్నాము ఏంటి అనేది చూసేస్తూ మాట్లాడుకుందాం. వచ్చేసేయండి ప్లీజ్. నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోని నా వెనకాల చూస్తున్నారు కదా, పెయింట్ వేసాము ఫ్లోర్కి. అది ఏం పెయింటింగ్, ఎందుకు వేసాము ఏంటి అనేది కూడా చెప్తాను. తర్వాత మన తోటలో వచ్చినటువంటి పండ్లు, పూలు, కూరగాయలు అవన్నీ తీసుకెళ్ళి మనం ఆర్గానిక్గా తింటే ఆ యొక్క ఫీల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్దామా? మన చుట్టూ నేచర్ ఉంటే ఎంత అందంగా ఉంటుంది కదా. మనం ఇద్దరితోటనైతే ఇంక కొంచెం రెనోవేట్ చేసుకోవాలి. ఈ వర్షాలు పడేసరికి రెనోవేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం మట్టి, కోకోపీటు, వర్మి కంపోస్టు ఇవి తెచ్చుకొని ఇంక కొన్ని మొక్కలు పెట్టేసుకొని అప్పుడు ఎక్కడిదక్కడ సెట్ అయిపోతుంది. ఇంకో 1 మంత్లోనైతే మన మిద్దె తోట మరి కొంత అందంగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత వేస్ట్గా ఉన్నటువంటి వాటర్ బాటిల్స్లో కూడా కొన్ని మొక్కలు పెడదాం అనుకుంటున్నాను. ఇదిగో చూసారా, మన తోటలో వచ్చినటువంటి ఆ యొక్క పూలతో మాల చేసి దేవుణ్ణి అలంకరించి మనం దీపారాధన చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ నేను పూజ చేసేటువంటి వీడియో అనేటువంటిది శనివారం రోజు అనమాట. నాకు ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ఆ యొక్క పిండి ప్రమిదల్లో దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ఆ యొక్క తులసి మాల సమర్పించుకుంటే మనసుకి తెలియనటువంటి తృప్తినైతే వస్తుంది. మనిషికి అంతకు మించింది ఏం కావాలి చెప్పండి? ఎంత ఉన్నా మనకి తృప్తి ఉండదు. ఇలా మనకు నచ్చిన పని చేసుకున్నాం అనుకుని దాంట్లో తృప్తి హ్యాపీగా అనిపిస్తుంది కదా. అలా కాసేపు దేవుడికి దీపారాధన చేసి కొన్ని శ్లోకాలు చదువుకొని గోవిందనామాలు అలా చదువుకొని కాసేపు కూర్చుంటే మనసుకి చాలా రిలాక్సేషన్ కనిపిస్తుంది. మనసులో కాస్త బాధగా ఉందనుకోండి, ఆ భగవంతుడి దగ్గర కూర్చొని దేవుడా నాకు ఇలా ఉంది పరిస్థితి, నా పరిస్థితిని కొంచెం బాగు చేయని దేవుడు చెప్పుకున్నాం అనుకోండి, కొంచెం మనకి రిలాక్స్గా అనిపిస్తుంది. అదేదో మనకు బాధ అనిపిస్తే పక్కింటోడుకో ఎదురింటోడుకో చుట్టాలకు ఫోన్ చేసి చెప్పామనుకోండి 1-4 అవుతాయి. అలా కాకుండా నాకైతే ఈ మధ్యలో బాగా అదే అనిపించింది. మనకు ఏదైనా బాధ అనిపిస్తే పక్కతో షేర్ చేసుకుంటే ఏం చేస్తారు, అది స్ప్రెడ్ చేస్తారు. అంతకుమించి ఏమీ ఉండదు. కాసేపు దేవుడి రూమ్లో కూర్చొని ఈ బాధని మనసులో దేవుడా నాకు ఇలా ఉంది పరిస్థితి, నా పరిస్థితిని బాగు చేయని చెప్పుకున్నాం మనకు రిలాక్స్గా ఉంటుంది. ఇదిగోండి, ఈ మధ్య అందరికి హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం వస్తుంది కదా. నాకైతే జుట్టు చాలా అంటే చాలా ఊసిపోయింది, అసలు జుట్టే లేకుండా అయిపోయింది. అందుకోసం అసలు నా జుట్టు ఊసిపోయిన జుట్టుతోటి ఒక 20 లీటర్స్ స్టీల్ క్యాన్స్ 2 తీసుకున్నాను. ఇంకొక క్యాన్ కూడా వస్తాయి అనమాట. అన్ని వెంట్రుకలు ఉన్నాయి జుట్టు పైన, అసలు గుండె పైన జుట్టే లేకుండా అయిపోయింది. అలా అనేసి కుంకుడుకాయలు పెట్టుకుందాం అనేసి అయితే కుంకుడుకాయలు తెచ్చుకున్నాను. ఎప్పటినో అనుకున్నాను. యాక్చువల్గా నేను ఏంటంటే అన్నం మంచినటువంటి గంజి ఉంటుంది కదా, గంజి చింతపండు కూడా పెట్టుకునేదాన్ని. యాక్చువల్గా మా మమ్మీ జుట్టుకు నా జుట్టు కేరింగ్ మా మమ్మీ తీసుకునే రోజులు నా జుట్టు అయితే ఫుల్ టు ఫుల్ బాగుండేది. అది మా మమ్మీ చేతుల నుండి నా చేతులకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇక నా జుట్టు పరిస్థితి అయితే అయిపోయిందనమాట. అందుకని నా జుట్టు మళ్ళీ యథాస్థానానికి రావాలంటే అమ్మ ఉన్నప్పుడు ఎలా అయితే నాకు జుట్టు కేరింగ్ తీసుకునేదో ఇప్పుడు నేను అలానే చేయాలి అనుకుంటున్నాను. 10th క్లాస్ వరకు అయితే జుట్టు చాలా లావుగా ఉంటుంది. 2 చేతులు పట్టుకొని అల్లుతే కూడా ఆగకపోయింది, అంత లావుగా అంత పొడవుగా ఉండే జుట్టు. ఇప్పుడు అసలు జుట్టు ఉందా అన్న సిచ్యువేషన్కి వచ్చిందనమాట. దానికి కారణం మనం వాడేటువంటి కెమికల్స్, దాంతోపాటు మనం కేరింగ్ తీసుకోకపోవడమే అనమాట. అందుకని మళ్ళీ కేరింగ్ తీసుకుందాము. రకరకాల షాంపూస్ వాడాను, రకరకాల ఆయిల్స్ వాడాను. ఇది మంచిదంటే ఇది, అది మంచిదంటే అది. యూట్యూబ్లో కూడా చాలా చూసి చాలా బ్రాండ్స్ అయితే వాడాను. అవి ఎంతవరకు కరెక్ట్ అవుతాయో, ప్రమోషన్స్ కోసం బాగుంటాయని చెప్తారా నాకు తెలీదు. నేను కూడా ఒక యూట్యూబర్నే, కానీ అందరికీ అవి సూట్ అవ్వవు కూడా తెలీదు. అందుకని న్యాచురల్గా మనకు దొరికేటువంటి కుంకుడుకాయలతో మనం చేసుకోవచ్చు కానీ కుంకుడుకాయలు అయితే మంచిగా దంచేసి దాంట్లోకి గింజలు తీసేసి మంచి ఒక 2 రోజులు అయితే మంచిగా ఎండబెట్టుకున్నాను గింజలు లేకుండా. తర్వాత మళ్ళీ దంచేసి దాన్ని పౌడర్లా చేసి ఒక బాటిల్ అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట. మనం అన్నం పంపిన గంజి ఉంటుంది కదా, ఈరోజు పంపింది రేపు పెట్టుకుంటే ఇంకా మంచిది అనమాట. దాన్ని మంచి పులుస్తుంది కదా. తర్వాత మనం పెట్టుకునే ముందు దాన్ని కొంచెం వేడి చేసినప్పుడు కొంచెం మన జుట్టు క్వాంటిటీని బట్టి
ఒక 3 గింజలు 4 గింజలు వేసేసుకున్నాం అనుకోండి, అంటే 3 కుంకుడుకాయలు కొడితే ఎంత వస్తుందో పౌడర్ అంత వేసేసుకొని మంచిగా వేడి చేసుకున్నాక దాన్ని పిసికేసి ఆ పిప్పి ఉంటుంది కదా తీసేసి జుట్టు పెట్టేసుకోవాలి, చాలా బాగుంటుంది. తర్వాత ఈరోజు అయితే మన మిద్దె తోటలో ఒక పని చేస్తున్నారు అనమాట. ఏంటి అంటే ఈ రోజుల్లో మనకి మిద్దె తోట ఉన్నా లేకపోయినా కానీ స్లాబ్లు అయితే బాగా లీక్ అవుతూ ఉన్నాయి కదా, అలా స్లాబ్ లీకేజ్ కాకుండా ఉండడానికి ఇలా పెయింట్ అయితే వేస్తున్నారనమాట. దీన్ని ఏమంటారంటే డ్రమ్ ప్రూఫ్ పెయింట్ అనమాట. అంటే మనకి డ్రమ్ అంటే ఏంటి, వాటర్ కదా, దానివల్ల మనకి వాటర్ డ్రమ్లోకి వెళ్ళి వాటర్ బయటకు రాకుండా ఉండడం. నిజం, అసలు ఇది ఎంతవరకు పనిచేస్తుందా అనుకున్నాను, కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటున్నానంటే అంత బాగా పనిచేస్తుందని, మనము మొక్కలకు వేసిన వాటర్ ఉన్నాయనుకోండి, ఇంతకుముందు అయితే ఇలా మొక్కలకు వాటర్ వేయగానే 1 గంట వరకు వాటర్ అంతా ఆరిపోతుంది. అప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయేదా లేకపోతే ఆవిరైపోయేదా తెలీదు. ఇప్పుడు ఉన్నటువంటి క్లైమేట్ వల్ల అలానే ఉందా తెలీదు. ఇప్పుడు వాటర్ వేస్తే అవి ఫ్లోర్ పైన అలానే ఉంటుంది అనమాట, కిందికి ఇంకిపోవట్లేదు. అందుకనే బెటర్ అనిపించింది. మనం ఒకవేళ కింద వాటర్ పడకుండా ఉండడం కోసం కింద కంటైనర్స్ పెట్టుకున్నాం అనుకుని ఆ వాటర్ ఫ్లోర్ పైన కూడా పడదు. ఇక్కడ మనకి రెయిన్ లిల్లీస్, టేబుల్ రోజెస్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. ఇంకా దాంట్లో వైట్ ఒకటి యాడ్ చేసుకోవాలి, ఇంకా అందంగా కనిపిస్తుంది. నేచర్ చాలా అందమైనది తెలుసా. ఆ యొక్క నేచర్ని మనము జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఇక్కడ నేనైతే కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఇది ఎప్పుడో తెచ్చుకున్నాను, ఆర్నమెంటల్ ప్లాంట్. అసలు ఇది మనకి బయట కూడా చాలా ప్రైస్ ఎక్కువ అనమాట. అయితే దీన్ని మనము కొమ్మల ద్వారా కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు. అందుకని నేను బయటకు వెళ్ళినప్పుడు ఒక దగ్గర కనిపిస్తే ఒక 2 కొమ్మలు అయితే తెచ్చుకున్నాను. తెచ్చి కూడా 6 months అవుతున్నట్టుంది. బాటిల్లో పెట్టుకున్నాను, వాటర్లో వేసేసి ఈరోజైతే పెట్టుకున్నాను అనమాట మొక్కలకి మట్టిలో. ఇదిగోండి మన వంగ తోట చూడండి ఎంత ముద్దుగా ఉందో, కాయలు కూడా మంచిగా వస్తున్నాయి. మస్తు రోజులు అవుతుంది మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అట్లే రోజులంతా గడిచిపోతూ ఉన్నాయి. అటు వీడియో షూట్ చేస్తూ, ఎడిటింగ్స్ చేసుకుంటూ, లైవ్స్ చేసేసరికి టైం అయిపోతుంది ఇంట్లో పని చేసుకునేసరికి. ఇది కూడా మన మిద్దె తోట అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం అంతా పెయింట్ వేసాక కానీ వీటన్నిటి మళ్ళీ ఎక్కడ సర్దేసుకోవాలి. ఇది నేను కిందికి వెళ్ళి అయితే పుల్లటి మజ్జిగనైతే తెచ్చుకున్నాను అనమాట. మొక్కలకి స్ప్రే చేద్దాము అని, చాలా రోజులు ఏం స్ప్రే చేయలేదని చెప్పాను కదా, పుల్లటి మజ్జిగ. దాంతోపాటు నిన్న నేను ఏంటంటే దోశ కోసము, పొంగనాల కోసమని, పునుగుల కోసమని పిండి మిక్సీ పట్టుకున్నాను. అది మిగిలిపోయిందనమాట. మొక్కలకి చాలా మంచిది. దీన్ని మనము మొక్కల్లో వేసినా మంచిది, మొక్కలకి స్ప్రే చేసినా మంచిది. పుల్లటి మజ్జిగ వలనైతే మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఏంటంటే పూత అస్సలు రాలిపోదు అనమాట. పూత రాలిపోదు లేదు అంటే వాటికి వచ్చేటువంటి క్రాప్ చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. దాన్ని కొంచెం డైల్యూట్ చేసుకొని ఫిల్టర్ చేసి స్ప్రే చేసుకోవాలి. అదే పని చేసేసాను. తర్వాత మనము వేస్ట్ బాటిల్స్ని అయితే మొక్కలు పెట్టడం కోసం వాడదాం వెనకాల చూస్తున్నారు కదా అలా హ్యాంగ్ చేసినటువంటి బాటిల్స్, వాటికి ఏంటంటే మనము డ్రైన్ హోల్స్ అలా పెట్టుకోవాలి. తర్వాత డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక్కో రకంగా కట్ చేసుకొని షేప్స్ ఇచ్చేసి వాటిని ప్లాంటర్స్ లాగా మార్చుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట. దానికోసమని వాటికి హోల్స్ చేసుకుంటున్నాను. పైన పెయింట్ చేసుకున్న బాటిల్స్ అన్నీ మళ్ళీ కిందికి ఏం తీసుకుపోవాలి అని అయితే పైన కట్టెల పొయ్యి ముట్టించేసుకొని చెట్లకు నీళ్ళు పోసుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఒక రాడ్ పెట్టేసి పొయ్యి మీద వాటికైతే హోల్స్ చేసుకుంటున్నాను. ఇలా హోల్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత వాటిలో మట్టి ఎరువు అన్నీ నింపేసుకుందాము. ఇదిగోండి కట్టెల పొయ్యి అనమాట. ఇలా మనము కట్టెల పొయ్యి మీద మంచిగా వంట ఏది చేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి మంట ఆరిపోయింది, గొట్టంతో ఊపుతా ఉన్నాను. చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు గొట్టం గుర్తుకు రాలేదు. మన పెయింట్ వేసినప్పుడు అది దగ్గర కుండీల కింద పడిపోయినట్టుంది, అది బయటకు పెట్టేశారు. ఎంత మంచిగా ఉంది గొట్టం. నాకైతే ఈ గొట్టంతో ఊపకి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. అలా ఒక 2 సార్లు 3 సార్లు ఊపినాం అనుకోండి మంచిగా మంటలు అయితే వస్తాయి. మమ్మీ వస్తలేదు మమ్మీ అగ్గిపుల్లతో ముట్టి అంటే ఏం కాదని ఒక 2 సార్లు ఊపితే అదే వస్తుంది అని చెప్పాను. అఖిల్ నేను ఊపుతాను అన్నాడు. వద్దులేనాను ఒక 2 minutes వెయిట్ చెయ్యి వస్తుంది అని చెప్పాను. ఇదిగోండి మీలో ఎంతమంది కట్టెల పొయ్యి అంటే ఇష్టం చెప్పండి. కొంచెం ఓపిక పట్టామంటే అదే అంటుకుంటుంది. కట్టెల పొయ్యితో ప్రాబ్లం అంటే అంటుకునేంత వరకే ప్రాబ్లం, అంటుకుందంటే ఇంకా అయిపోతుంది. ఇదిగోండి కొన్నేమో క్యాప్ ప్లేస్లో హోల్స్ చేసుకున్నాను, కొన్నికేమో బాటమ్ ప్లేస్లో హోల్స్ చేసుకున్నాను. తర్వాత దీనికి ఏంటంటే కొంచెం డిజైనర్లా కట్ చేద్దాం అనుకుంటున్నాను. మాజా బాటిల్స్, పల్పీ ఆరెంజ్ బాటిల్స్ ఉంటాయి కదా, వీటితోనైతే రకరకాల మోడల్స్లోనైతే కట్ చేసుకున్నాను. వీటన్నీ మరొకసారి చూపిస్తాను. ఇలా కట్ చేసుకొని వాటికి మళ్ళీ పెయింట్ వేసుకున్నాను అన్నమాట డిజైన్స్ లాగా. అప్పుడు చాలా అందంగా కనిపిస్తే చాలా మంచిగా కనిపిస్తుంది అనేసి. ఇదిగో చూడండి ఎంత బాగుందో, చాలా అందంగా కనిపిస్తుంది కదా. వీటిని మనము మంచిగా ఆరిపోయిన తర్వాత
పెయింట్ వేసుకున్నాక వాటికి డిజైన్స్ వేసుకోవాలి. డిజైన్స్ వేసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇలా మనము వేస్ట్ బాటిల్స్లో రకరకాల మొక్కలు పెంచుకోవచ్చు తెలుసా. ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు, క్రీపర్స్ పెంచుకోవచ్చు, మెంతికూర కావాలంటే మెంతికూర వేసుకోవచ్చు, రెయిన్ లిల్లీస్ వేసుకోవచ్చు, టేబుల్ రోజెస్ వేసుకోవచ్చు, కొత్తిమీర పెట్టుకోవచ్చు. మనకి మనసు ఉండాలి కానీ చాలా మొక్కలు పెంచుకోవచ్చు. వాటి కోసం ఖర్చు కూడా అవసరం లేదు. ఎక్కడైనా ఎవరి దగ్గర మొక్క దొరికింది అనుకోండి, చిన్న కొమ్మ తెచ్చుకొని మనం పెట్టుకున్నా కానీ అది ఒక నెల రోజుల్లో చాలా పెద్దగా బుషిగా మారిపోతుంది అనమాట. అంత బాగా ఉంటుంది మొక్కలు పెట్టుకుంటే. మనం వేసేటువంటి మనం దాంట్లో పెట్టుకునేటప్పుడు కూడా ఓన్లీ మట్టి ఒకటే వేసుకోవద్దు. ఎరువు, తర్వాత వచ్చేసి మట్టి, కోకోపిట్ కానీ కార్డ్బోర్డ్స్ కానీ వేసి పెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల దానికి వెయిట్ అనేది ఎక్కువగా ఉండదు. తక్కువ వెయిట్లో ఉండేలాగా చూసుకోవాలి. తక్కువ వెయిట్లో కావాలి అంటే కోకోపీట్ అంటే ప్రైస్తో కూడుకున్న పని. అలా కాకుండా ఎండుటాకులు కావచ్చు, కార్డ్బోర్డ్ కానీ వేసేసి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం అనుకుని మంచిగా వచ్చేసాం. చూసారు ఇక్కడ రకరకాల బాటిల్స్ అయితే రకరకాల షేప్స్లో అయితే కట్ చేసుకున్నాను. వీటన్నింటిని మళ్ళీ కిందికి తీసుకెళ్ళి అయితే వాటికి డిజైన్స్ అయితే వేసుకున్నాను అనమాట. రకరకాల డిజైన్స్ అయితే వేసుకున్నాను. చాలా అందంగా వచ్చాయి. చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. వీటన్నింటిని అయితే ఈ విధంగానైతే రెడీ చేసుకున్నాను. వాటికి చుక్కలు వేసుకున్నాక ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయో చూసారా. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అలా చుక్కలు వేసుకున్న తర్వాత చూస్తే. మీలో ఎంతమందికి నచ్చింది చెప్పండి. ఈ యొక్క డిజైన్స్ చాలా బాగా ఉంటాయి అన్నమాట. ఈజీగా అయిపోయేటువంటివి. మనకు వచ్చినటువంటి ముగ్గులు వేసుకోవచ్చు, లేదంటే వర్లీ ఆర్ట్ వేసుకోవచ్చు, లేదంటే చుక్కలు పెట్టుకోవచ్చు, లేదంటే ట్రయాంగిల్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట. రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా చాలా మంచిగా వస్తుంది. మనం ప్లెయిన్గా వదిలేసిన దానికి ఇలా కొంచెం డెకరేట్ చేసుకున్న దానికి వేరియేషన్ అయితే చాలా ఉంటుంది. ఇది నేను మీకు చెప్పాను కదా ఇంతకుముందే, మాజా బాటిల్స్ కానీ లేదంటే పల్పే ఆరెంజ్ బాటిల్స్ తీసుకొని చేశాను అనేసి. వాటికి అలా షేప్ ఉంది కదా, ఆ షేప్స్ కట్ చేశాను. ఇప్పుడు దాంట్లో నుండి మొక్కలు అనేటువంటివి బయటకు వచ్చి పువ్వులు అనేటువంటివి పూస్తాయి అన్నమాట. చాలా మంచిగా కనిపిస్తుంది చూడడానికి. అందుకోసం అయితే ప్లాన్ చేశాను. ఇక చూడండి, అలా మన దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో వేయచ్చు, లేదు అంటే ఇలాంటి చుక్కలు అయితే ఈజీగా ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్తో కూడా వేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఏదైనా ఒక స్టిక్కి కొంచెం కాటన్ పెట్టేసి దాంతో అయినా వేయచ్చు, లేదంటే పెన్సిల్తో అయినా వేయచ్చు. పెన్సిల్ లిడ్ తోటి వేస్తేనేమో చిన్న డాట్స్ వస్తాయి, లేదంటే దాని యొక్క బ్యాక్ సైడ్ నుండి వేస్తే కొంచెం పెద్ద డాట్ వస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ని బట్టి మనం క్రియేటివిటీ అనేటువంటిది చేసుకోవచ్చు. ఎంత మంచిగా ఉంది చూడండి. ఇవన్నీ చూస్తే చుక్కలే. ఆ యొక్క చుక్కల్లో చిన్న చుక్కలు, పెద్ద చుక్కలు, ఆ యొక్క చుక్కల సైజుని బట్టి మనము మోడల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. చూసారా, ఇప్పుడు అక్కడ సర్కిల్ చేశాక ఇక్కడ బ్రష్ని ఇలా ప్రెస్ చేస్తున్నాను అంతే, అది ఓవెల్ షేప్లో వస్తుంది. అలా రకరకాలుగా మనం మార్చేసి అయితే చేసుకోవచ్చు. నాకైతే ఇవంతా వేసాక చాలా బాగా నచ్చినాయి. అది కొంచెం లైట్ అనిపించి మళ్ళీ ఒకసారి బ్రష్ని పెయింట్లో ముంచేసి ఇంకొకసారి అయితే చేశాను. వీటి కోసం అయితే మనము రకరకాల పెయింట్స్ అయితే వాడుకోవచ్చు. అక్రెలిక్ పెయింట్స్ వాడుకోవచ్చు, లేదంటే గోడలకు వేసే పెయింట్ వాడుకోవచ్చు, లేదంటే డోర్స్ వేసే పెయింట్. మన దగ్గర ఏ పెయింట్స్ అయితే మిగిలిపోయి ఉంటాయో ఆ పెయింట్స్ వాడుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర మిగిలలేవు, బాటిల్స్ కోసమే తీసుకొచ్చుకోవాలి అనుకుంటే అక్రెలిక్ కలర్స్ కూడా వాడుకోవచ్చు. అది అక్రెలిక్ కలర్స్ అయితే మనం ఇండోర్లో పెట్టుకోవడం కోసం, అవుట్డోర్లో పెట్టుకోవడం కోసం అయితే మనము విండోస్కి వేసుకునేటువంటి డోర్స్కి వేసుకునే పెయింట్ ఉంది కదా, అది మనము చిన్న బాటిల్స్ కూడా దొరుకుతాయి. ఆ చిన్న బాటిల్ తెచ్చుకునే వేసుకోవచ్చు. ఇదిగో నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, డ్రమ్ ప్రూఫ్ వేశారు మనకి ఫ్లోర్కి అనేసి. ఇదే అనమాట పెయింట్ బాటిల్. ఇంతకుముందు బకెట్ చూపించాం కదా, అదే పెయింట్ ప్రూఫ్ మనకి డ్రమ్ ప్రూఫ్ పెయింట్ అనమాట. దాన్ని మనం మంచిగా కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని రోలర్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే పెయింటింగ్ బ్రష్తోనైనా వేసుకోవచ్చు అనమాట. మనకైతే పెయింటింగ్ వాళ్ళు వచ్చి వేశారు, మనమైనా వేసుకోవచ్చు. రోలర్ ఉందనుకోండి, రోలర్ పెట్టేసుకొని ఈజీగా రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎడ్జెస్ అంతా వేసుకొని తర్వాత మిడిల్లో అనుకోండి రోలర్కి ఒక కట్టె పట్టేసుకొని రోల్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగానైతే పెయింట్ అయిపోతుంది. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.